ఏదన్నా ఫౌంట్ అసలు ఎట్లా వచ్చింది ఒకటన్నా ఎగ్జాంపుల్ ఏదన్నా? ఎనీ ఫాంట్ కండి అక్షరాలు అసలు ఎప్పుడు అక్షరాలు కాదు. ఓకే. ఆ అక్షరాలకి కొన్ని బేసిక్ స్ట్రోక్స్ ఉంటాయి. Okay. ఒక వర్టికల్ లైన్ ఒక హారిజాంటల్ లైన్ తీసుకుంటే టీ అవుతుంది. మ్మ్. ఆ హారిజాంటల్ లైన్ ని వర్టికల్ లైన్ కింద కుడివైపు పెడితే ఎల్ అవుతుంది. మ్మ్, మ్మ్, మ్మ్. అదే హారిజాంటల్ లైన్ ని పైన 2 సార్లు పెడితే ఎఫ్ అవుతుంది, 3 సార్లు పెడితే ఈ అవుతుంది. కరెక్ట్. ఎవరు వాడినా సరే ఆఫ్ సెట్ ప్రింటింగ్ అవి వచ్చినప్పుడు చాలా తక్కువ శ్రమతో ఎక్కువ నెంబర్ ఆఫ్ కాపీస్ చేయాలి అన్నప్పుడు ఓకే. ఒక ఫాంట్ తయారు చేశారు. ఫాంట్ వేరు, చేతిరాత వేరు. జీ ఉంటుంది చూడండి, అది ఫాంట్ లో వేరుగా ఉంటుంది, అవును. చేతిరాతలో వేరుగా ఉంటుంది. అసలు ఎంతెందుకు స్మాల్ ఏ ఫాంట్ లో వేరుగా ఉంటుంది, చేతిరాతలో వేరుగా ఉంటుంది. కరెక్ట్. సార్ ఇప్పుడు హ్యాండ్ రైటింగ్లో కొన్ని ఫౌంట్స్ అనేది ఉంటాయి. ఉమ్, అలానే మన సిస్టంలో కూడా తీసుకున్నట్టయితే దాంట్లో కూడా కొన్ని ఫౌంట్స్ అనేది ఉంటాయి. అవును. ఓకే. సో ఈ ఫౌంట్స్ అనేది అసలు ఎవరు ఇన్వెంట్ చేశారు సార్? ఇది ఎట్లా ఇన్వెంట్ చేశారు? ఎందుకు వచ్చింది ఆ ఆలోచన సార్? ఒక మనిషి కాదండి, ఇట్స్ కలెక్టివ్ వర్క్ యాక్చువల్లీ. ఓకే. ఫాంట్ అనేది ఎవరు వాడినా సరే ఆఫ్ సెట్ ప్రింటింగ్ అవి వచ్చినప్పుడు చాలా తక్కువ శ్రమతో ఎక్కువ నెంబర్ ఆఫ్ కాపీస్ చేయాలి అన్నప్పుడు ఓకే. ఒక ఫాంట్ తయారు చేశారు. మ్మ్, మ్మ్, మ్మ్. ఫాంట్ వేరు, చేతిరాత వేరు. అదే. స్మాల్ లెటర్స్ లో జీ ఉంటుంది చూడండి, అది ఫాంట్ లో వేరుగా ఉంటుంది, అవును. చేతిరాతలో వేరుగా ఉంటుంది. అసలు ఎంతెందుకు స్మాల్ ఏ ఫాంట్ లో వేరుగా ఉంటుంది, చేతిరాతలో వేరుగా ఉంటుంది. కరెక్ట్. సో ఫాంట్ అనేది సౌకర్యం, కేవలం సౌకర్యం అంతే. ఫాంట్స్ ని చేతిరాతలో రాయకూడదు. మ్మ్, మ్మ్, మ్మ్. ఫాంట్ వేరు, హ్యాండ్ రైటింగ్ వేరు. కరెక్ట్. అసలు ఇంగ్లీష్ భాష కాదు యాక్చువల్లీ. లాటిన్ నుంచి, గ్రీక్ నుంచి ఒక ఆల్ఫా, ఒక బీటా ఇలాంటివి తీసుకుని ఆల్ఫాబెట్ అని తయారు చేశారు. అట్లా ఫాంట్స్ కూడా కొన్ని వందల మంది, కొన్ని వేల మంది కలెక్టివ్ వర్క్. ఇప్పుడు మనం ఇంటర్నెట్లో, కంప్యూటర్లో చూసే కొన్ని వందల వేల ఫాంట్స్ కి రెండు ఫాంట్స్ కారణం. ఓకే. ఒకటి సెరిఫ్, రెండోది సాన్స్ సెరిఫ్ అంటారు. ఓకే. సెరిఫ్ అంటే ఏంటంటే ఒక ఐ అని రాశారు అనుకోండి, క్యాపిటల్ ఐ పైన కింద చిన్న అడ్డగీతలాగా కనపడతాయి. ఓకే. ఆ 2 అడ్డగీతల్ని సెరిఫ్ అంటారు. ఓకే. అవి లేకుండా రాయడాన్ని సాన్స్ సెరిఫ్ అంటారు. ఓకే. సాన్స్ అంటే వితౌట్ అని అర్థం. సో సాన్స్ సెరిఫ్. ఐ అనేది జస్ట్ వర్టికల్ లైన్ లాగా ఉంటుంది. సో ఆ 2 ఫాంట్స్ ని తీసుకుని ఇప్పుడు కొన్ని వేల లక్షల రకాల ఫాంట్స్ డెవలప్ చేశారు. సో ఫాంట్ అనేది కేవలం సౌకర్యం. చాలా తక్కువ శ్రమతో ఎక్కువ నెంబర్ ఆఫ్ కాపీస్ ఎక్కువ సార్లు ప్రింట్ చేయడానికి వాడుకోవడానికి చేసిన ఒక ఇది. సో ప్రపంచంలో అద్భుతమైన ఫాంట్స్ చెప్పాలంటే ఏరియల్, హెల్వాటికా మొన్నే 60 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. సో హెల్వాటికా ఫాంట్ కూడా సంవత్సరాలు ఎప్పుడు స్టార్ట్ అయినారు సెలబ్రేట్. ఎస్ గ్రేట్. కొన్ని అక్షరాలను తీసుకుని కొన్ని బేసిక్ స్ట్రోక్స్ తీసుకుని ఆ బేసిక్ స్ట్రోక్స్ యొక్క మీనింగ్ఫుల్ కాంబినేషన్స్ తో ఫాంట్స్ తయారు చేయొచ్చు. మేము ఏదో సిస్టమ్ లో ఉంటుంది, ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటే కానీ దాని వెనకాల ఎంత సైన్స్ ఉందని అసలు తెలియదు. అసలు అంటే ఒక్కొక్క ఫాంట్ కి ఒక్కొక్క హిస్టరీ ఉంది, చరిత్ర ఉంటుంది. దాన్ని సెలబ్రేట్ చేస్తారు. ఇది 60 సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు అయింది అని ప్రపంచం అంతా సెలబ్రేట్ చేస్తారు. ఇప్పుడు మనం చూసే ప్రపంచంలో ఎక్కువ సార్లు మీరు మెట్రోస్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఎయిర్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు గమనించే ఫాంట్ హెల్వాటికా. హెల్వాటికేనా? ఓకే. ఓకే. జనరల్ గా సిస్టమ్ లో అయితే ఏరియల్ అనేది ఏరియల్, టైమ్స్ అనేవి మనం జనరల్ గా వాడతాం. హెల్వాటికా, గారామాండ్, ఎగారామాండ్ ఇలాంటివన్నీ వరల్డ్ లో చాలా చాలా గ్రేట్ ఫాంట్స్. ఏదన్నా ఫాంట్ అసలు ఎట్లా వచ్చింది ఒకటన్నా ఎగ్జాంపుల్ ఏదన్నా ఫాంట్? ఎనీ ఫాంట్ కండి అక్షరాలు అసలు ఎప్పుడు అక్షరాలు కాదు. ఆ అక్షరాలకి కొన్ని బేసిక్ స్ట్రోక్స్ ఉంటాయి. ఒక వర్టికల్ లైన్ ఒక హారిజాంటల్ లైన్ తీసుకుంటే టీ అవుతుంది. ఆ హారిజాంటల్ లైన్ ని వర్టికల్ లైన్ కింద కుడివైపు పెడితే ఎల్ అవుతుంది. అదే హారిజాంటల్ లైన్ ని పైన 2 సార్లు పెడితే ఎఫ్ అవుతుంది, 3 సార్లు పెడితే ఈ అవుతుంది. కరెక్ట్. అంటే కొన్ని గీతలు ఉంటాయి అంతే. వాటిని బేసిక్ ఎలిమెంట్స్ అంటారు. బేసిక్ స్ట్రోక్స్ కాదు, బేసిక్ ఎలిమెంట్స్ అంటారు. ఆ బేసిక్ ఎలిమెంట్స్ ని ఎంత మీనింగ్ఫుల్ గా కలపగలిగితే అంత మీనింగ్ఫుల్ గా అక్షరాలు వస్తాయి. అదే సార్. సో అలాగే ఫాంట్స్ ని డెవలప్ చేశారు. అందుకే నేను చెప్తాను, అక్షరాలు ఎప్పుడు నేర్చుకోకండి. హ్యాండ్ రైటింగ్ బాగుండాలంటే లెటర్స్ నేర్చుకోకర్లేదు, బేసిక్ స్ట్రోక్స్, బేసిక్ ఎలిమెంట్స్ నేర్చుకోండి. ఆ బేసిక్ ఎలిమెంట్స్ యొక్క అర్థవంతమైన కలయికే మన అక్షరాలు. రైట్.